మన దేశం ప్రపంచంలోని మరో ప్రధాన తయారీ కేంద్రంగా మారుతోంది. ఇకపై మేడ్ ఇన్ చైనాకు బదులు మేడ్ ఇన్ ఇండియా అనేది పెరగనుంది. అధిక విలువ కలిగిన వస్తువుల ఉత్పత్తిని ఇండియా ఆకర్షిస్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుంచి పరిశోధన సంస్థలు భారత్ బాట పడుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతులు జరగనున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు మన దేశానికి జై అని చెబుతూ ఉండటానికి కలిసొస్తున్న కారణాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఇండియా ఇటీవలి కాలంలో వినియోగ మార్కెట్ నుంచి తయారీ మార్కెట్ దిశగా శరవేగంగా వృద్ధి చెందుతుంది. పారిశ్రామికంగా ఎంతో పురోగతి సాధించిన దేశాలు సైతం భారత్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. స్థానికంగా అమ్మకాలను పెంచుకోవడం కోసమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్ లో మన దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యత పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భౌగోళిక రాజకీయ పునర్వ్యవస్థీకరణలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అపారంగా ఉండటంతో ఫోర్డ్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు ఇండియా వైపు దృష్టి సారిస్తున్నాయి. తమ దేశాల్లోని రాజకీయ ఒత్తిళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చెన్నైలోని తమ ప్లాంట్లో హై ఎండ్ ఇంజన్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఫోర్డ్ కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 2,35,000 యూనిట్లకు పైగా పెంచనున్నట్లు తెలిపింది. ఫోర్డ్ కంపెనీ ఇండియాలో ఉత్పత్తి చేసే ఇంజన్లను అగ్రరాజ్యం అమెరికాకు ఎగుమతి చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే అక్కడే తయారీ ఖర్చులు ఎక్కువ, సరఫరా వ్యవస్థకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. అందువల్ల అమెరికా వెలుపలి ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి భారతదేశమే బెస్ట్ అనే అవగాహనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండియా, చైనా వంటి దేశాలకు ప్రత్యామ్నాయంగా మారింది. ఇక్కడ రాజకీయ వాతావరణం స్థిరంగా ఉంది. ప్రతిభావంతులైన ఇంజనీర్లకు మన దేశంలో కొదవలేదు. లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడుతుంది. ఆటోమోటివ్ అండ్ కాంపోనెంట్స్ సెక్టార్లో ఇప్పటికే ఇండియా గ్లోబల్ సప్లయర్గా ఎదిగింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు ఎగుమతులు చేస్తుంది. దీంతో ఫోర్డ్ వంటి సంస్థలకు భారత్లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ పై నమ్మకం పెరిగి పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికా టెక్ జైంట్ HP కంపెనీ తన అన్ని రకాల ల్యాప్టాప్లను భారత్లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో ఇండియాలో విక్రయించే అన్ని పర్సనల్ కంప్యూటర్లను లోకల్ గానే తయారు చేయనున్నట్లు HP CEO ఎండ్రిక్ లారెస్ ఇటీవల పేర్కొన్నారు. ఎక్స్పోర్ట్లను కూడా ఇండియన్ ప్లాంట్ల నుంచే నిర్వహించనున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి మన దేశంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఏ స్థాయికి పరిణామం చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం PLI పథకాన్ని అమలు చేస్తుంది. అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ తయారీని పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ స్కీమ్ ను రూపొందించింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లక్ష్యాలను చేరుకునేందుకు PLI పథకాన్ని అమలు చేస్తుంది. తద్వారా హైటెక్ రంగాల్లో డొమెస్టిక్ వాల్యూ చైన్లను మరింతగా పెంచాలని నిర్దేశించుకుంది. ఇది HP కంపెనీకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. తన అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఇండియాలో స్థానికంగా ఉత్పత్తిని పెంచడం ఒకటి కాగా, గ్లోబల్ PC ఎకోసిస్టంలో పోటీ ఎగుమతిదారు హబ్గా భారత్ను నిలబెట్టాలనేది మరొకటి. ఈ 2 ఉద్దేశాలతో HP కంపెనీ చైనాతో పాటు ఆగ్నేసియాలో మన దేశాన్ని ఒక ఆల్టర్నేటివ్గా చూసుకుంది. వ్యూహాత్మకంగా ఖర్చులను తగ్గించుకోవడానికి అమెరికాతో పాటు సౌత్ కొరియా కంపెనీలు కూడా ఇండియాపై ఫోకస్ పెట్టాయి. సుదీర్ఘకాలం పారిశ్రామికంగా, సాంకేతికంగా భారత్తో కలిసి పనిచేయాలని చూస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, డిస్ప్లే ఫ్యాక్టరీల్లో ఉపయోగించే క్యాపిటల్ గూడ్స్ తయారీని తమ దేశంతో పాటు చైనా మరియు వియత్నాం నుంచి ఇండియాకి మార్చాలని దక్షిణ కొరియాలోని అతిపెద్ద కంపెనీ యోచిస్తోంది. దీనికి తోడు LG సంస్థ నోయిడాలో 1000 కోట్ల ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రపంచ స్థాయిలో R&D సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రంలో 500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక సంస్థలకిస్తున్న మద్దతు వల్లే విదేశీ సంస్థల చూపు మన దేశం వైపు ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.